ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో గుట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి. ముఠాలకు ముఠాలు పట్టుబడుతున్నాయి. కానీ దందా మాత్రం ఆగడం లేదు. మరోసారి భారీగా హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా మారిపోయిందా? యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారా? చాక్లెట్లు దొరికినంత ఈజీగా కొకైన్ దొరుకుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేస్తున్నాయి డ్రగ్స్ ముఠాలు. పోలీస్ తనిఖీల్లో ఇప్పటి వరకు వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి సిటీ శివార్లలో భారీగా మత్తు మందు దొరికింది. పక్కా సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ఒక దాబాలో దాచిన 3 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడి నుంచి కస్టమర్లకు సప్లై చేసినట్టుగా తేలింది. దందాతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. శంషాబాద్ శివార్లలోని రాయకల్ టోల్ గేట్ వద్ద సంజుభాయ్ మార్వడి దాబాలో డ్రగ్స్ విక్రయాలు కొంతకాలంగా సాగుతున్నట్టుగా విచారణలో తేలింది. దీంతో నిఘా పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. డాబాలో భారీగా హెరాయిన్తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.